2022 జూలైలో ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ దేశ అనే సంస్థ, యుఎన్ డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అనే సంస్థ భారతదేశంలో 2023 కల్లా జనాభా అనేది చైనాని మించిపోతుంది అని చెప్పి అంచనా వేసింది. అయితే వీటన్నిటినీ కాలదని యుఎన్ సెన్సస్ బ్యూరో వాళ్ళ వరల్డ్ పాపులేషన్ క్లాక్ అంటాం, వాళ్ళు ఒక వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిలీజ్ చేశారు. దాని ప్రకారం ఆల్రెడీ భారతదేశ జనాభా చైనా జనాభాని మించిపోయింది అని చెప్పి అంచనా వేస్తున్నారనమాట. ఇట్ మైట్ హ్యావ్ అనమాట, చైనా జనాభాని మనం మించిపోయాం ఆల్రెడీ అని. దాదాపు 50 లక్షల అధికంగా భారతదేశంలో చైనా కన్నా ఎక్కువ జనాభా ఉండొచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ పాపులేషన్ రివ్యూ అనేది డెమోగ్రఫిక్ సెన్సస్ని స్టడీ చేస్తూ ఉంటుంది అనమాట. దాని కథనం ప్రకారం చైనా జనాభా 1.412 బిలియన్ అయితే భారత్ జనాభా 1.417 బిలియన్ అయినట్టు అంచనా వేస్తున్నారు. రాబోయే కాలంలో అంటే 2022 నుంచి 2050 సంవత్సరం వరకు మనం చూస్తే ప్రపంచ జనాభా పెరుగుదలలో సగం జనాభా కేవలం 8 దేశాల్లోనే పెరుగుతుందంట. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు టాంజానియా 8 దేశాల్లోనే ఎక్కువ పెరుగుతుందంట. ఇకపోతే చైనా విషయానికి వస్తే 1980 దశకంలో చైనా 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది. ఒక పిల్లని కంటేనే అక్కడ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉండే అనమాట. అయితే 2016లో దీన్ని రివ్యూ చేసి 2 చైల్డ్ నామ్ తీసుకొచ్చారు. 2021లో దీన్ని ఇంకా ఎక్కువ రివ్యూ చేసి 3 పిల్లలున్న ఇన్సెంటివ్స్ ఇవ్వడం కూడా మొదలెట్టారు అనమాట. అంటే 2 చైల్డ్ నామ్ బెటర్గా 3 చైల్డ్ నామ్ తీసుకొచ్చారు. ఎందుకంటే చైనాలో పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, దాంతో డెమోగ్రఫిక్ డెఫిసిట్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చైనా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు డెమోగ్రఫిక్ డెఫిసిట్ స్టేజ్లో ఉంది. ఇంకా వృద్ధ జనాభా పెరుగుతూ ఉంటుంది, పనిచేసే జనాభా తగ్గుద్ది భవిష్యత్తులో అంచనా వేసి చైనా వాళ్ళు 3 చైల్డ్ నామ్ కూడా తీసుకొచ్చారు. చైనాలో పిల్లలు కంటానికి ఎక్కువ మందిని కంటానికి ఇప్పుడు జనం ఎక్కువ ఇష్టపడలేదు. కారణం అక్కడ స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయి ఆర్థికపరమైన స్థితిగతులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి చైనీయులు ఇష్టపడట్లేదు కూడా. అయితే చైనా ఇప్పుడు జనాభా పెరుగుదలను ఒక ఇన్సెంటివ్గా తీసుకుంటుంది. మొట్టమొదటిసారిగా మనం చూస్తే చైనాలో 1961 సంవత్సరం తర్వాత అంటే 1961 తర్వాత చైనాలో జనాభా తగ్గటం, అంత ఎక్కువగా తగ్గటం అనేది 2022లో జరిగింది. తర్వాత మిగతా టైంలో అంతా చైనా జనాభా పెరుగుతూనే వచ్చింది అనమాట. 1961లో చైనాలో ఫెమైన్ వచ్చింది. అదే టైంలో మావో ఒక పాలసీ కూడా తీసుకొచ్చారనమాట, GLF, గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పి. GLF అంటే చైనాలో ఏం చేశారంటే ఆయన అందరూ సొంతంగా వాళ్ళ బ్యాక్ యార్డ్స్లో వాళ్ళ ఇళ్లలో ఫర్నేస్లు పెట్టుకుని మెషిన్స్ లేకుండా మనుషులే పనిచేయాలి. ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద మెషిన్స్తో పనిచేయిస్తారు కదా, అట్లా కాకుండా మనుషులే మెషిన్ లాగా పనిచేయాలి. దాంతో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత అంత డిసిప్లైన్డ్గా అన్ని గంటల పాటు మనుషుల్లో అట్రిషన్ వచ్చేసింది అనమాట. వాళ్ళ ఓపిక నశించింది, శక్తి నశించింది, రోగాలు వచ్చాయి, చాలామంది మిలియన్స్ మంది చచ్చిపోయారంటే గ్రేట్ లీప్ ఫార్వర్డ్. అదే టైంలో ఫెమైన్ వచ్చింది చైనాలో. ఇవన్నీ కలిపి కొన్ని లక్షల మంది అప్పుడు చైనాలో చనిపోయారు. దాంతో జనాభా తగ్గింది అనమాట 1961 ఆ టైంలో. ఆ తర్వాత చైనాలో 2022లో దాదాపు కొన్ని 60-70 లక్షల మంది జనాభా తగ్గినట్టు తెలుస్తోంది. చైనా ఒక్కసారి జనాభా తగ్గుతూ పోతే అది మళ్ళీ పెంచడం అనేది కూడా కష్టం అవుద్దనమాట. అది చాలా సంవత్సరాల పాటు, డికేట్స్ పాటు అలా తగ్గుతూ వెళ్తుంటారు. చైనాలో పాపులేషన్ తగ్గిపోవడం మొదలైంది. భారతదేశంలో కూడా గ్రోత్ లెవెల్స్ తగ్గిపోయాయంట, పాపులేషన్ గ్రోత్ లెవెల్స్ తగ్గాయి. కానీ గ్రోత్ లెవెల్స్ స్లో డౌన్ అయినా సరే పాపులేషన్ ఇన్ నెంబర్స్ పెరుగుతూనే ఉంటుంది. వచ్చే 20-30 సంవత్సరాలు ఇండియన్ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. కానీ పాపులేషన్ గ్రోత్ అనేది స్లో డౌన్ అయిందంట భారతదేశంలో. బట్ స్టిల్ 2050 వరకు ఈ గ్రోత్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ప్రపంచ సంస్థలు. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం గమనిస్తే బర్త్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, డెత్ రేట్స్ తక్కువ ఉంటాయి. కానీ లాస్ట్ ఇయర్ అంటే 2022లో చైనాలో డెత్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, బర్త్ రేట్స్ తక్కువ ఉన్నాయి. సో ఇది చైనా డిస్టార్టెడ్ పాపులేషన్ పాలసీ యొక్క కారణం అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది చైనాలో మనం చూస్తే, భారతదేశంలో పాపులేషన్ గ్రోత్ స్లో అయినా పాపులేషన్ మాత్రం పెరుగుతూనే ఉంది. స్లోగా పెరుగుతుంది కానీ పెరుగుతుంది అనమాట. కానీ చైనాలో నెగిటివ్ గ్రోత్ జరుగుతుంది పాపులేషన్లో. చైనా కోయర్సివ్ పాపులేషన్ పాలసీ అమలు చేసింది ఇంతకుముందు. భారతదేశం వాలంటరీ పాపులేషన్ పాలసీ అమలు చేసింది. కోయర్సివ్ పాపులేషన్ పాలసీ అంటే బలవంతం పెట్టి 1 చైల్డ్ నామ్, 2 చైల్డ్ నామ్ ఇలా రుద్దింది అనమాట. అంటే ఖచ్చితంగా 1 చైల్డ్ కన్నా ఎక్కువ ఉండకూడదు, బలవంతం దానిపైన వాళ్ళని పనిష్ చేయడం, వాళ్ళపైన కొన్ని ఇన్సెంటివ్స్ తీసేయటం, ఇలాంటివన్నీ ఉండే అనమాట. బలవంతపు 1 చైల్డ్ పాలసీ చైనా దాదాపు
4 డికేట్స్ పాటు ఉంచింది. దీనివల్ల చైనా ఇప్పుడు దుష్ప్రభావాలు దుష్పరిణామాలు చూస్తుంది. ఏమేం చూస్తుంది? ఒకటి, ఏజ్డ్ పాపులేషన్ పెరగటం చైనాలో, అంటే వృద్ధ జనాభా పెరగటం. దాదాపు ఇప్పుడు చైనా జనాభాలో 28 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు, ఏజ్డ్ పాపులేషన్ ఉన్నారు. అండ్ కమింగ్ ఫ్యూచర్లో వచ్చే 10-15 ఇయర్స్ తర్వాత మనం చూస్తే చైనా పాపులేషన్లో దాదాపు 35% మంది వృద్ధులే ఉంటారంట. అండ్ చైనా కమింగ్ 10-15 ఇయర్స్లో చైనా జీడిపిలో దాదాపు 26% జీడిపి జీరియాట్రిక్ కేర్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. సో ఇదొకటి. తర్వాత చైనాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోయారు, పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు, శ్రామిక శక్తి తగ్గిపోతుందంటే ఇంకా తగ్గిపోయే పరిస్థితి. ఆ తర్వాత చైనా పరిస్థితిలో డిస్టార్టెడ్ పాపులేషన్, ముఖ్యంగా మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో, అమ్మాయిలు తగ్గిపోయారు చైనా పాపులేషన్ పాలసీస్ వల్ల స్త్రీ పురుష నిష్పత్తిలో కూడా తేడాలు వచ్చేసాయి అనమాట ఇవన్నీ. అండ్ 1990s జపాన్ పాపులేషన్ అంటే జనాభా ముఖ చిత్రం ఏదైతే ఉందో ఇప్పుడు చైనాలో అది కనిపిస్తుంది అనమాట. సో వీటన్నిటి కారణం ఏంటంటే చైనా యొక్క కోయర్సివ్ పాపులేషన్ స్ట్రాటజీస్. భారతదేశ విషయానికి వస్తే మనము వాలంటరీ పాపులేషన్ కంట్రోల్ పాలసీ అనమాట. మన దగ్గర ఎక్కడ కోయర్షన్ లేదు పాపులేషన్ కంట్రోల్లో. దాంతోపాటు భారతదేశంలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఒక సమస్యగా భావించేవాళ్ళం, కానీ ఇప్పుడు అది పెద్ద సమస్య అని భావించట్లేదు. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ని ఏ విధంగా రీప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం మనం. దీనివల్ల మన ఫుల్ పొటెన్షియల్ వాడుతున్నాం లేదా పక్కన పెడితే మాత్రం పూర్తి స్థాయిలో మనం పాపులేషన్ పాలసీస్లో కోయర్సివ్ మెజర్స్ మాత్రం ఇంతవరకు వాడలేదు. ఇప్పుడు భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉంది. మన దేశ జనాభాలో సగం మంది 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. వచ్చే 30 సంవత్సరాల పాటు భారతదేశంలో ఈ డివిడెండ్ ఉండబోతోంది. అయితే జనాభాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే లాభాన్ని డివిడెండ్ అంటారు. కానీ ఆ లాభం తెచ్చుకోవాలంటే భారతదేశం సరైన ప్రణాళికలు వేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కేవలం పాపులేషన్ పెరగటం అంటే తలకాయలు పెరగటం, చేతులు కాళ్ళు పెరగటమే కాదు, పనిచేసే తలకాయలు పెరగటం, పనిచేసే చేతులు కాళ్ళు పెరగటం అనమాట. అంటే వీళ్ళకి ఒక స్కిల్ అందివ్వాలి. ఈ స్కిల్తో పాటు విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ అంటే రిసోర్సెస్ని యూజ్ఫుల్ రిసోర్సెస్గా, మానవ వనరులు అనేదాన్ని మనకి దేశానికి ఉపయోగపడే వనరులుగా తయారు చేయాలన్నమాట. ఇలా చేస్తేనే భారతదేశం ఈ డివిడెండ్ని అందుకోగలదు. ఒకవేళ ఈ డివిడెండ్ని అందుకోలేకపోతే 2050 తర్వాత డెమోగ్రఫిక్ డెఫిసిట్, అంటే జనాభాలో వృద్ధ జనాభా పెరిగినప్పుడు ఆ డెఫిసిట్ని మనం పూడ్చలేము అనమాట. ఆధారపడే జనాభా ఉన్నప్పుడు దేశం ఖర్చు కూడా ఎక్కువ దానికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. సో ఈ 30 years స్పాన్లో భారతదేశం ఆ డివిడెండ్ ఎంత పొటెన్షియల్గా వాడుకుంటుంది, ఎంత ఆప్టిమల్గా వాడుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.